సింహరాశి వారికి ఈ కొత్త సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, ఉత్తరా ఫల్గుని నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను సింహరాశి కిందికి వస్తారు. వ్యక్తిగత జాతకంలో ఈ సమయంలో అంటే వాళ్ళు పుట్టినటువంటి సమయంలో ఈ నక్షత్రాలలో ఈ పాదాలలో చంద్రుడు ఉన్నట్టయితే వాళ్ళు సింహరాశి జాతకులు అన్నమాట. వ్యక్తిగత జాతకం లేనటువంటి వాళ్ళు, జన్మ సమయం సరిగ్గా తెలియనటువంటి వాళ్ళు, జన్మ తేదీ తెలియనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వ్యవహార నామంలో ఉన్నటువంటి ప్రథమాక్షరాన్ని దృష్టిలో పెట్టుకొని గోచార ఫలితాలు చూసుకోవాలి. అది కూడాను మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేరు కలిగినటువంటి వాళ్ళు కూడాను సింహరాశి కిందికి వస్తారు. అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి అక్షరాలు కొన్ని చెప్పబడి ఉన్నాయి. మృడా, తర్వాత మృగేందర్ అనేటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు కూడాను సింహరాశి కిందికి వస్తారు. ఈ విధంగా రాశి నిర్ధారణ చేసుకున్న తర్వాత మీరు గోచార ఫలితాలను వినడము, చూసుకోవడము చాలా మంచిది. అయితే సింహరాశి జాతకులకు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 11. ఆదాయ వ్యయాలు సమపాళ్లలో ఉన్నాయి కాబట్టి మీకు డబ్బు వస్తుంది, సరిపడ డబ్బు వస్తుంది. పొదుపు చేయడంలో కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి నిత్యావసరానికి సరిపడా డబ్బుకు లోటు ఉండదు. అయితే ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకొని కొంత ఆదాయ మార్గాలను పెంచుకునేటువంటి ప్రయత్నాలు మీరు చేయాలి, ఖర్చులను నియంత్రించుకోవాలి అనేటువంటి విషయం మనకు ఈ నంబరు తెలియజేస్తుంది. ఇక రాజపూజ్యం 3, రాజావమానం 6. అవమానం ఎక్కువగా ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. మాట పలుకుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఆదరణ కొంచెం కరువు అవుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు కొంత ఆలోచించాలి. ఇక సింహరాశి జాతకులకు ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే ముఖ్యంగా గురువు అన్ని రకాలుగా మనకు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహము. ఈ గ్రహం యొక్క సంచారం ఎలా ఉంది అనేటువంటి విషయం మనకు చాలా ప్రధానమైనటువంటి విషయం. అయితే గురువు 14 మే 2025 వరకు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. సింహరాశి వారికి గురు భగవానుడు దశమ స్థానంలో సంచరించడం గోచార రీత్యా ప్రతికూలమే. అయితే పంచమాధిపతి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు సింహరాశి జాతకులకు. అది కొంతవరకు కలిసి వచ్చేటువంటి అంశం. అంటే గోచార రీత్యా దశమ స్థానంలో ప్రతికూల ఫలితాలు కొంత తగ్గే అవకాశం ఉంది ఈ కాంబినేషన్ మూలకంగా. అయితే దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చేసేటువంటి వృత్తి లోపల ఆటంకాలు, వ్యాపారము మీరు అనుకున్నంతగా కలిసి రాకపోవడము, అనాలోచిత పెట్టుబడుల మూలకంగా నష్టము వాటిల్లేటువంటి ప్రభావము చాలా ఉంది. ఇక వ్యవసాయదారులకు పశువులతో ఇబ్బందులు, పనివారితో ఇబ్బందులు, ఉత్పత్తి అనుకున్న మేర పంటలు రాకపోవడంతో కొంత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం కనబడుతుంది. పారిశ్రామికవేత్తలకు కూడాను పనులు నిలిచిపోతాయి. అనవసరమైనటువంటి మిషనరీ రిపేర్స్ ముందుకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక మామూలు పనికి కూడాను 4 సార్లు వెళ్ళవలసినటువంటి సమయము ఏర్పడుతుంది. తద్వారా మనిషి లోపల అసహనము, భయము, ఆందోళన ఇలాంటివి సంభవించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. బంధువులతో, స్నేహితులతో కలహాలు, అధికారులతో విమర్శలు, తోటి వారితో ఫ్రీక్వెంట్గా మనకు కలహాలు ఏర్పడడం మూలకంగా పనులు ముందరికి జరగకపోవడము ఇలాంటివి సంభవించే అవకాశాలు ఈ దశమ స్థానంలో ఉన్నప్పుడు కలుగుతాయి. అయితే పంచమాధిపతి దశమంలో గోచార రీత్యా సంచరిస్తున్నాడు కాబట్టి ఒక 20-25% మీకు బ్యాడ్ ఎఫెక్ట్ అనేటువంటిది తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇక 14 మే నుండి 18 అక్టోబర్ వరకు గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే అది ఏకాదశ స్థానం అవుతుంది.
ఏకాదశ స్థానంలో గురు సంచారం బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటువంటి సమయం మళ్ళీ ఒక మారు చెప్తాను. 14 మే నుండి 18 అక్టోబర్ ఈ సంవత్సరము ఏకాదశ స్థానంలో ఉంటాడు గురువు. దాదాపు 5 మాసాలు ఏకాదశ స్థానంలో గురువు చాలా అనుకూలంగా ఉంటాడు. సింహరాశి వారికి సమాజంలో పూర్వము ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు ఇంకా మ్యాగ్నిఫై అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలను పొందుతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. చేసేటువంటి పనుల లోపల అన్ని విధాలుగా అభివృద్ధి కలుగుతుంది. శారీరకంగా మీరు ఉత్తేజాన్ని పొందుతారు. మానసికంగా సంతోషాన్ని పొందుతారు. ప్రతి పని లోపల కూడాను సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం బాగా ఉంది. అన్ని పనుల లోపల కూడాను ఈ సమయంలో మీరు ప్రారంభించినటువంటి పనులలో సక్సెస్ రేటు మీకు బాగా గోచరిస్తుంది. తద్వారా మీరు సుఖమయంగా ఉండేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే ఈ సమయంలో పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకున్నట్టయితే, వాళ్ళ యొక్క సూచనలను మీరు తూచా తప్పకుండా పాటించినట్టయితే ఇంకా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. విద్య లోపల రాణిస్తారు. చదువులో రాణించి మంచి సంస్థ లోపల ప్రవేశాన్ని పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సంతాన ప్రాప్తి, వివాహ విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. ఇక 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ ఈ 2 మాసాలు మళ్ళీ ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు గురువు. ఈ ద్వాదశ స్థానంలో సంచరించడము కొంత ఖర్చులు ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. తద్వారా కొంత ఇబ్బందులు, భయము, అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు రావడం మూలకంగా ముఖ్యమైనటువంటి పనులను మనము వదులుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆస్తి విషయం లోపల తగాదాలు, దగ్గరి వాళ్లతో మనస్పర్ధలు, నష్టం వాటిల్లేటువంటి అవకాశము ఉంటుంది. అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా అధైర్యానికి గురవుతారు. ప్రతి విషయం లోపల కూడాను ఏదో రకంగా మనకు ఆటంకాలు ఏర్పడము, మనము నిర్ణయించుకున్నటువంటి సమయం లోపల చేపట్టినటువంటి పనులు పూర్తి కాకపోవడము, తద్వారా నష్టము వాటిల్లేటువంటి అవకాశం మెండుగా కనబడుతుంది. కనుక మీరు కొన్ని విషయాలలో కట్టడి చేసుకోవడము, నియంత్రించుకోవడము చాలా అవసరము. ఇక 5 డిసెంబర్ నుండి 1 జూన్ వరకు మళ్ళీ వక్రరీత్యా మిథున రాశిలోకి వస్తున్నాడు. ఈ సమయంలో ఏకాదశ స్థానం అవుతుంది సింహరాశి వారికి. కాబట్టి మళ్ళీ 5 డిసెంబర్ నుంచి 1 జూన్ వరకు ఈ దాదాపు 6 మాసాలు మీకు ఏకాదశ స్థానంలో ఉంటాడు గురు. కాబట్టి మీకు మళ్ళీ అనుకూలమైనటువంటి సమయం. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమాజంలో మంచి స్థితి లోపల ఉన్నటువంటి వారితో మీకు సాహచర్యం లభిస్తుంది. స్నేహం పెరుగుతుంది. సుహృద్భావ వాతావరణం లోపల చాలా పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. ఈ సమయంలో వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. సుఖమయంగా ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను ఈ సమయం బాగా కలిసి వస్తుంది. పెద్దలు, గురువుల యొక్క సందర్శన చేసుకుంటారు. పెద్దల యొక్క సూచనలను మీరు తప్పకుండా పాటించే అవకాశాలు ఉన్నాయి. అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ మీ పిల్లలను మంచి స్థితి లోపల మీరు నిలిపేటువంటి అవకాశాలు ఈ సమయంలో బాగా కనబడుతున్నాయి. అన్ని విధాలుగా మీకు లాభదాయకమైనటువంటి సమయం ఇది. ఏది 5 డిసెంబర్ నుండి 1 జూన్ 2026 వరకు మీకు అనుకూలంగా ఉంది. ఇక 2వ గ్రహము శని. ఈ శనీశ్వరుడి యొక్క స్థితి ఎలా ఉంది సింహరాశి వారికి అని చూసినట్టయితే 29 మార్చ్ 2025 నుండి 3 జూన్ 2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు గురువు. కనుక సింహరాశి వారికి అష్టమ స్థానం అవుతుంది. అంటే అష్టమ స్థానంలో శనీశ్వరుడి యొక్క సంచారము ఉంది. అష్టమ స్థానం ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను కలిగిస్తుంది. తలపెట్టినటువంటి కార్యాలలో ఆటంకాలు, విఘ్నాలు, ఆర్థిక నష్టము, తద్వారా మనకు సమాజంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. చేసేటువంటి వృత్తి లోపల ఇబ్బందులు,
తద్వారా అనారోగ్య సమస్యలు, స్నేహితులు బంధువులు కలవడం మూలకంగా ఖర్చులు పెరగడము, భార్యా పిల్లలతో ఇబ్బందులు, ఇలాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అష్టమ స్థానంలో. అయితే ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్న సమయంలో గురువు అనుకూలంగా ఉన్నట్టయితే మనకు ఈ సమయంలో ఈ శని ప్రభావము కొంత తగ్గే అవకాశము ఉంటుంది. ప్రధానమైనటువంటి గురువు, మంచి చేసేటువంటి గురువు, శుభ ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహం గురువు మంచి స్థానాలలో ఉన్నప్పుడు ఈ శని ప్రతికూలమైనటువంటి ప్రభావము కొంత తగ్గుతుంది. కాబట్టి ఆ సమయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఆ శని అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ కొంత మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే 18 మే వరకు రాహువు కూడాను అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ద్వితీయ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. అంటే రాహు కేతువుల యొక్క ప్రభావం కూడాను 18 మే వరకు ప్రతికూలంగా ఉంది. ఈ రాహు కేతువుల మూలకంగా అనవసరమైనటువంటి విమర్శలకు గురి కావడం, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి స్థితి ఏర్పడడం, తద్వారా డబ్బు వృధా, అనారోగ్య సమస్యలు పెరగడము, మానసిక ఇబ్బందులు, ఊహించినటువంటి ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వాహనముల మూలకంగా ఖర్చులు, ఇక అనవసరమైనటువంటి విషయాలలో మీరు తలదూర్చడం మూలకంగా ఇబ్బందుల పాలయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కాబట్టి దీన్ని కొంత కంట్రోల్ చేసుకోండి. మన పరిధిలో ఉన్నటువంటి విషయాన్ని ఆలోచించండి. మీ పనులను మట్టుకే మీరు మనస్సు నిలిపి చేయండి. వేరే వాళ్ళ పనుల గురించి కానీ, వాళ్ళ యొక్క ఆదాయం గురించి కానీ మీరు ఆలోచించి భ్రమలోకి వెళ్ళడము, తద్వారా మీరు ఇబ్బందులను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి తలదూర్చకుండా మీ పనులను మీరు చేస్తూ ముందుకు వెళ్ళండి. స్నేహితులు బంధువులు వీళ్ళందరితో కూడాను కలహాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబం లోపల కూడాను మీకు ఎంత అవసరమో అంతవరకే మీరు చర్చించండి. ఇలాంటివి రాహు కేతువులు 18 మే వరకు ప్రతికూలంగా ఉన్నారు. 18 మే తర్వాత మళ్ళీ 5 డిసెంబర్ 2026 వరకు రాహు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. కేతువు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ రాహు కేతువులు కూడాను 18 మే తర్వాత కూడాను ప్రతికూలంగానే ఉన్నారు గనక ఓవరాల్గా సింహరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడాను రాహు కేతుల యొక్క ప్రభావము నెగిటివ్గా ఉంది. కాబట్టి మీరు అన్ని రకాలుగా ఆలోచించండి. కాలయాపన చేయకుండా, అంటే పనులపై మీరు బాగా మనస్సు నిలపాలి. అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. రాహు కేతుల యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ మూలకంగా బంధువులు స్నేహితులతో కలహాలు, మానసిక సమస్యలు, వృధా ప్రయాణాలు, చిన్న పనికి కూడాను మనం 10 సార్లు వెళ్ళవలసినటువంటి సమయము ఏర్పడుతుంది. మిత్రులు శత్రువులుగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆచితూచి మీరు వ్యవహరించాలి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. రాహుకేతులు ప్రతికూలంగా ఉన్నప్పుడు అధైర్యము ఎక్కువగా చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ముఖ్యంగా ఆరోగ్యంపై మనస్సు నిలపాలి. వర్క్ లోడ్ పెరుగుతుంది కనుక ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా రాహుకేతువుల యొక్క ప్రభావము సింహరాశి వారికి ఓవరాల్ ఈ సంవత్సరం మొత్తం కూడాను నెగిటివ్గానే ఉంది. కాబట్టి కొంత ఆలోచించి పనులు చేయాలి. ముఖ్యంగా ఏ గ్రహాలు అనుకూలంగా లేవు సింహరాశి వారికి అనేది మనం చూసినట్టయితే దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. ఆ కాలం మీకు చెప్పాను, ఏ సమయంలో దశమ స్థానంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీకు చెప్పాను కనుక ఈ దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో గురు గ్రహానికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీరు జపించండి. సద్గురువులను సందర్శించండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేసుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఈ విధంగా చేసినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా అష్టమ స్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు సింహరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడాను. శనేశ్వరుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ముఖ్యంగా గనక ఈ శని ప్రీత్యర్థమై తప్పకుండా మీరు పరిహారం చేసుకోవాలి. శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించడము, శనికి సంబంధించినటువంటి ధాన్యము, నువ్వులు, నల్ల వస్త్రము దానంగా ఇవ్వండి.
హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను పారాయణం చేసుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని ఆంజనేయ స్వామి ముందు నిలబడి ఆ భగవంతుణ్ణి మీరు వేడుకున్నట్టయితే తప్పకుండా ఆంజనేయ స్వామి మీ లోపల ఒక ధైర్యాన్ని నెలకొల్పుతాడు. అధైర్యం రాకుండా, మనిషికి ధైర్యం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. నేను ఈ పనిని చేయగలుగుతాను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని మీకు ఆంజనేయ స్వామి కల్పిస్తాడు కనుక ఆంజనేయ స్వామి దేవాలయానికి ప్రతినిత్యం కూడాను వెళ్ళండి. ఇక రాహుకేతువులు కూడాను ప్రతికూలంగా ఉన్నారు కనుక రాహుకేతువుల ప్రీత్యర్థమై లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి. రాహు గ్రహము కేతువు యొక్క మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం మూలకంగా ఆ నారాయణుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. తద్వారా మీరు చేస్తున్నటువంటి పనుల లోపల నష్టం వాటిల్లకుండా మిమ్మల్ని కాపాడుతాడు. మీ లోపల సంతృప్తి, ఆనందాన్ని మీకు కలిగిస్తాడు ఆ నారాయణుడు. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం ప్రతినిత్యం కూడాను చేయండి. సింహరాశి వారికి ముఖ్యంగా ఈ పరిహారాలు చాలా ముఖ్యం. మీరు పరిహారాలు చేసుకున్నట్టయితే ఆ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ నీ భగవంతుడి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పరిహారాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ పరిహారాలను చేయండి. దైవభక్తిని పెంచుకోండి. శుభ ఫలితాలను పొందుతారు. శుభం.